చెబుతాం శిలక జోస్యం రాబాబు ఒక్క సీటీతో కోటి చిత్రాలు చూపిత్తా రామ్మ సానియా మీర్జా జరిగింది జరుగుతున్నది జరగబోతున్నది చెబుతుంది. అలాగే నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో, నీకు జరిగేది జరగబోయేది నేను చెప్తా. కరెక్ట్ సీటీ తీయమ్మా, లేకపోతే మన సీటీ సిరిగిపోద్ది. అయ్యా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారొచ్చింది అంటే మీకు భవిష్యత్తులో అమ్మాయి వల్ల సమస్య వచ్చేలాగా. అమ్మాయి వల్ల సమస్య కాదు స్వామి, ఆ అమ్మాయి సమస్య. అద్దరింది. ఏంటి నన్ను చూసి ముద్దు పెడుతున్నావు? చూడు పాప, నువ్వు నన్ను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నిన్ను చూసి ముద్దు పెట్టుకోలేదమ్మా, ముద్దుగా బొద్దుగా ఉన్నా మా చిట్టి తల్లిని చూసి ముద్దు పెట్టాను. ఈ పిల్లని ఎవడు చేసుకుంటాడో గానీ వాడి జీవితం ఇక బట్టల దుకాణం. నాకెలాంటి మొగుడొస్తాడో నీకు అనవసరం. స్టే ఇన్ యువర్ లిమిట్స్, ఓకే? నీకు వచ్చే మొగుడు దండేసి దండం పెడతామని. నువ్వేం దండ ఎక్కర్లేదు. అమ్మా అయ్యా స్టాపు. ఎలాంటి మొగుడొస్తాడో సానియా మీర్జా అని అడిగితే చెబుతుందిగా. మధ్యలో నీ క్యాసెట్ అండి. అయ్యో క్యాసెట్ కాదు సార్, కరెక్ట్ గానే చెబుతుంది. ప్లీజ్ అయ్యా నా కడుపు కొట్టకండి బాబు. అమ్మా సానియా మీర్జా బాగా ఆలోచించి సీటీ తీయి. నువ్వు కరెక్ట్ సీటీ తీసి అమ్మగారికి ఎలాంటి మొగుడొస్తాడో చెప్పకపోతే అయ్యగారు మనిద్దరికీ మొగుడయ్యేలాగున్నాడు. ఆ చీటీలో కత్తులు కొండ బాంబులు బిల్లు పోయించినట్టు భయంతో పారిపోయింది. హలో ఆ చీటీలో ఏముందో నేను చూడాలి. ఆ చీటీలో ఉన్నది నువ్వు చూడాలి, అంతేగా? మీ ఫీలింగ్స్ ఏంటో చెప్తారా? ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చారు కదా, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఈ కత్తులు గుండాలు గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి? మీ కళ్ళ ముందు మనిషిని చంపేస్తా అనుకున్నారా, లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా? ఒకవేళ మీరే చచ్చిపోతా అనుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? మీ మమ్మీయా, డాడీయా, బాయ్ ఫ్రెండా, దేవుడా? చెప్పండి మేడం. మేడం మేడం ఓ మేము యాక్చువల్గా TV5 నుంచి వచ్చామండి. ఇది ఒక రియాలిటీ షో, దీని పేరు లైఫ్ అండ్ డెత్. మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాల్ని చూపించే ప్రోగ్రామ్. మీకెంత భయం వేసిందో చెప్తారా? చెప్పండి. జూమ్ ఇన్, క్లోజ్. పర్లేదు చెప్పండి. సార్ 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 ఉత్తినే సార్, భయపడదాం అనుకోలేదు సార్. సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్, నాకేం సంబంధం లేదు సార్. సార్ నేను టెంపరీ సార్. సార్ అమ్మాయి ఎవరు రియాక్ట్ అవుతుంది సార్. సార్ నేను చెప్పింది రండి సార్. నా ప్లేస్ లో వేరే వీక్ హార్టెడ్ అమ్మాయి చచ్చిపోండి సార్. నా గుండాగినంత పని అయింది సార్. అసలు జనాల్ని భయపట్టి చంపేసే ప్రోగ్రామ్స్ ఏంటి సార్? దీస్ టీవీ వాళ్ళ టెక్నిక్స్ ఫర్ రైట్ సార్. ఏ కేసు అయినా సరే సార్. కేసా? సార్ 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 నేను కోర్టుకు కూడా వస్తాను సార్. ప్లీజ్ సార్. మేడం ఏంటి మేడం మీరు? ఈ రాస్కల్ని మాత్రం వదలొద్దు సార్. సార్ సార్ ఈ పిల్ల టూ మచ్ చెప్తుంది సార్. 1972లా నా లవర్ పారిజాతం గిస్సు వంటి బేవర్సా గారి మాయలో పడి బరోడా పారిపోయింది. 35 years లవ్ స్టోరీ రా. నా ఏజ్ 50 years స్టిల్ బ్యాచులర్. వాడెక్కడున్నా సరే నా ఉసురు తగులుతుంది. అప్పటి సంధి ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ఈ మనోరంజన్ నై చూడేగా. నమ్మండి సార్ ప్లీజ్. ఎర్ర తోలు పిల్లి కళ్ళన సన్నమ్మ సార్ బై బర్త్ వచ్చిన సెక్షన్ 509. అదేంటి సార్? అసభ్యంగా బూతులు తిట్టడం. 354. స్త్రీ గౌరవానికి భంగం కలిగించడం. 326. తీవ్రంగా గాయపరచడం. 376. మానభంగానికి ప్రయత్నించడం. 307. అటెంప్ట్ టు మర్డర్. సార్ సార్ ఇంకా నయ్యా మసీదులో బాంబులు పెట్టింది కూడా నేనే చెప్తారు కాదు. మొన్న మక్కా మసీద్ బాంబ్ బ్లాస్టింగ్ కేసులో నేరస్తుడు పిల్లి కళ్ళే కదా. మక్కా మసీద్ సార్ మతకలన్నా సార్ కలితే అయిపోయింది సార్. సార్ మాఫ్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చిన్న పోరాడు సార్ పోనీ సార్. సార్ సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. మీరు నీకు అలా దండం పెడతాను తల్లి. ప్లీజ్ అమ్మా కేసు అప్ప తీసుకోమా. అమ్మ నా జీవితాన్ని నాశనం చేద్దామా. అమెరికా వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా సార్ సార్ వద్దు అమ్మ కొట్టండి సార్. సార్ కొట్టండి సార్. అమ్మ తల్లి నువ్వు వెళ్ళిపోతే చంపేస్తానమ్మా. లాకప్ డెత్ అయిపోతామా. అమ్మ నేను చెప్పేది అమ్మా ప్లీజ్ అమ్మా. సార్ 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 వెళ్ళి దిగండి సార్. అమ్మ నువ్వు వెళ్ళిపోతే చంపేస్తా. చచ్చిపో. ఇందాక చావు గురించి నా ఫీలింగ్స్ అడిగారు కదా, ఇప్పుడు ఈ కేసు నుంచి తప్పించుకుని బయటకు వస్తే అప్పుడు నీ ఫీలింగ్స్ నాకు చెప్పు. ఓకే బాయ్. అరే తమ్ముడు 50 చపాతీలు
10 తందూరి చికెన్లు, 20 దాల్ ఫ్రైలు, 100 కోడిగుడ్లు తొందరగా పట్టారా? ఇక్కడ అడిగింది పెట్టరు, పెట్టిందే తినాలి బ్రదర్. రేయ్ కనీసం బీరన్నెవరా? ఇక్కడ బీరుండదు, నీరుంటుంది. ఎంత కావాలంటే అంత తాగండి బ్రదర్. బ్రదరు, ఈ అకాడమీలో మంచి కమీడియన్ కూడా ఉన్నాడే. పదండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. హలో వెళ్ళరా, సరిపోతులేండి వెళ్ళు. నీకు ఏం సరిపోతాయి? థ్యాంక్ యూ సార్. లాగు. రోజీ, ఏంటిది? బీర్. బీరా? బీరా? నువ్వెక్కడికి రా? చూస్తారేందే మీరు కానివ్వండి. సిగ్గు లేకుండా తాగుతాను. రోజీ, బాబాయ్కి బీర్ ఇవ్వు. ఏంటి సార్ ఇది? బియర్ బాబాయ్. ఓ బీర్. నో సార్, తాగటం మానేశారు. పర్లేదు బాబాయ్, తాగండి. వద్దండి, నాకు వీక్నెస్ ఉంది గురువు గారు. ఏంటా వీక్నెస్? తాగితే ఉండకుండా కొట్టేస్తాను. కొట్టడానికి ఎవరైనా సెట్ చేస్తే తాగుతారా? మొహమ్మద్ చేది ఇదేదో బాగానే ఉంది, సెట్ చేసి చూద్దాం. బాబాయ్, ఇతను ఓకేనా? అబ్బాయి అదేంటి 6 feet ఉన్నాడు, ఆయన పంపించండి అర్జెంటుగా. ఈడు ఓకే. ఓకే. ఈడు కదలడేంట్రా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటండి ఆలోచిస్తున్నారు? నిన్నెవరు నా బ్రెయిన్ అడిగారు, కంగారులో అడ్రస్ తీసుకోవటం మర్చిపోయాను. ఇచ్చేయడానికి ఇదేమైనా ఆస్తా? అయినా మీరేంటండి మాట్లాడితే బాడీలో పాటలన్నీ ఇచ్చేస్తానంటున్నారు? అడిగితే కాదని నేను. రామణి కూర్చో. అక్క రాసిరి, ఈయనే మీ బావగారు. నమస్తే. నమస్తే అమ్మ. తులసిరామ్ గారు! కొంచెం మంది గట్టిగా చూడరు బాబు. తులసిరామ్ గారు నా తోడలుడా? ఈయన మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మోస్ట్ వాంటెడ్ కదా. అంటే ఈయన తెలియని వారు అంటే ఎవరైనా ఉంటారా? ఈయన జీవితమే ఓ త్యాగాల పుట్ట. ఎవరైనా అడిగినా సరే కాదనుకుంటూ ఇచ్చేస్తుంటారు. ఏదో మీ అభిమానం. అవును. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నేనండి, రామచంద్రని. రామచంద్రన్ గారా? ఈయన మీకు తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటమ్మా, రామకీర్తన చదివితే టైం వేస్ట్ అని నవిలి మింగేసిన మహాభక్తుడు. లేదు మీ అభిమానం. ఈ సిలిండర్ ఎవరు? అమ్మగారు నాన్నగారు పిలిచినారు. ఓ పదక. మిమ్మల్ని కాదు, వీళ్ళిద్దరిని. అది నాది. రామచంద్రన్ గారు, మీరు చాలా పొడుగనుకుంటాను. నాన్నగారు వీళ్ళని చూడగానే ఇంప్రెస్ అవుతారు. వీళ్ళని చూస్తుంటే నేరాలు ఘోరాలు, క్రైమ్ వాచ్ ఒకేసారి చూసినట్టుంది. వేదవా, నీకు అన్ని డౌట్లే. మామగాడు అనుకుంటా. నమస్కారం అండి. నమస్తే అండి. నాకు కాదు, మామయ్య గారికి. పర్లేదు బాబు, బ్లైండ్ కదా. అవునండి, అదో విషాద గాథ. అవి నేను పెంటపాడులో ఏసీపీగా పనిచేస్తున్న రోజులు. ఎక్కడ? అదిగో బైక్ మీద కూర్చున్నాడే, ఆరెంజ్ టీషర్ట్ అతను. వెళ్ళు, భయపడకు, నేనున్నాగా. నువ్వు రోజు ఇంటికి ఎలా వెళ్తావో అలాగే వెళ్ళు. నేనున్నాను మాత్రం తెలియనివ్వు. గో.
అరే మావా ఓడిరా. ఏయ్ చిచ్చిగా రావే. నిన్నేనే. ఈ స్కూల్కి వెళ్ళి ఇంతసేపు ఏంది? ఇంతసేపటి నుంచి నీకోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు అట్లా పోతున్నావు. నేను నీకు నచ్చలే. మావాడికి ఏం తక్కువే, బీరు బాటిల్ ఎత్తాడంటే తెంచకుండా లాగించేస్తాడు. ఇంకెందుకన్నా లేటు యాసిడ్ పోతాయి. వెళ్ళి బాటిల్ తీసుకురా. ఏంట్రా నా కళ్ళలో పోయి, దమ్ముంటే నా కళ్ళలో పోయి చూస్తావరా, పోయిరా. ధైర్యం ఉంటే నా కళ్ళలో పోయిరా, లుచ్చా పోయిరా. అమ్మ మీద కాదురా, పోయి. అలా ఘర్షణలో దర్శన సినిమాలో తెలుసు చెప్పు. అలా కళ్ళు పోగొట్టుకున్నాను సార్. అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది, ఏదో పెళ్లి కళ్ళు దానం చేశామని. అది అప్పుడు ఆ కథలో ఆ అమ్మాయికి ఒక కన్ను దానం చేశాను. ఇప్పుడు ఈ కథలో ఈ అమ్మాయికి రెండో కన్ను దానం చేశాను. అలా 2 కళ్ళు దానం చేశాను నాకు. ఇప్పుడు మీ అమ్మాయినిచ్చి కన్యాదానం చేయబోతున్నారు. నిజం చెప్పాలంటే నా బిడ్డలే నా ప్రాణం. అన్నట్టు నీ గురించి కూడా విన్నానయ్యా. నువ్వు బాగా పాడతావని, నీ గానంతో మీ నాన్నగారి ప్రాణాలే కాపాడుకున్నావని విన్నాను. ఒక్కసారి సుందరకాండ పారాయణ చేయకూడదు అంటే? ఇప్పుడు ఎవరు పోలేదు కదండి. పాడండి తమ్ముడు గారు, పోయేవాళ్ళు పోతారు. పర్లేదు పాడండి. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ 3 నాళ్లే ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పూలెన్ను, నవ్వవే నవమల్లిక ఆశలే. పాడమంది రామాయణంలో సుందరకాండ, రాఘవేంద్ర గారి సుందరకాండ కాదు. అంటే ఇవాళ మంగళవారం కదండి, అమంగళం అని నేను సుందరకాండ పాడినండి. మరి నీకేమొచ్చు? రామ్దాస్ సీడీ ఫుల్ గా వచ్చాను. పాడమంటారా? ఎక్కడో సెల్లు మోగుతుంది. చెల్లగాదండి, నా బెల్ల. ఏమిటో అంత కన్ఫ్యూజన్. పైగానేమో నీ పాట విన్నవాడు పోతాడని ఆల్రెడీ ఆయన డిక్లేర్ చేశాడు. ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు కానీ పాటలు కూడా మర్చిపోండి. బతికిపోయాడు. మా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి నేను ఓకే అంటున్నానయ్యా. తాంబూలాలు పుచ్చుకోవడానికి వీళ్ళకి రేపే వస్తున్నాను. రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడికుడి నరహరి, నడమంత్రపు సిరి హరిహరి. అయ్యో పాపం, నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ నెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డ్ ని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వసారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడో తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. పెళ్ళం తెచ్చిన కట్టండప్పుడు వడ్డీకి చెప్పుకు బతికి వాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేమేం కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటారమ్మా. మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా జాత కాదు. కాంతం, నువ్వేం సన్నాయి నొక్కులు నొక్కలే. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నారని కాదు పాయింట్. ఇక్కడ మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డ్ ని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు, రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలు ఎదురుతున్నారుగా. ఈ గాయస్గా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసినా పర్వాలేదా? నేను ఇంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్ చేయాలి. ఏంటే నువ్వు కానీ డబ్బులు ఇచ్చావా? అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా, ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ పేలుతుంది.
ఎవరు కావస్తున్నారండి? మా కాలనీ పిల్లలు ఎవరికో మూడింది పాపం. హ్యారీ పాటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి అంజలి. అదిరింది. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. ఒరే, దీని లాస్ట్ మంత్ కదా ఉతికాను, అప్పుడే మాసిపోయిందేటి? పని చూడరా. రోజు ఉతుక్కోవడమే సరిపోతుంది. అయ్ కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల. హాయ్, చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడుతుంది. దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. దీన్ని చేసుకోబోయాడు మాత్రం చాలా అదృష్టవంతుడురా, ఎందుకంటే ఏం తిట్టినా వినపడదు కదా. రే, నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, ఒకరి లోపం చూసి ఎగతాళి చేయకూడదని. ఇటువంటి నాకు అస్సలు నచ్చం. సారీ బ్రదర్, నేను ఆవిడ లోపాలు చూసి ఆవిడ ఎకతాలు చేయట్లేదు, జస్ట్ ఫేస్ రీడింగ్. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఏంటి సీరియస్గా వస్తుంది? ఏమండి, ఎవరికి చెవుడు? లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. చెప్పడా నాకు చెవుడా? ఇంకోసారి ఇలాంటి కుళ్ళు కామెంట్స్ చేసావో కళ్ళు పీకేస్తాను, జాగ్రత్త. क्या हुआ तेरे वादा ओ कसम ओ इरादा అని పాదం మీద పుట్టు మచనాయి చెల్లెమ్మా అమ్మాయి. ఎస్, ఇదే అడ్రస్. యా, ఇదే ఫోన్. హాయ్, ఐఎమ్ రాజేష్. సో వాట్? సారీ, క్యారియర్. పెద్ద లూజ్ లో ఉన్నాడు. Where are you, Neelu? హలో, ఐఎమ్ రాజేష్. రాజేష్? ఎస్, ఐఎమ్ రాజేష్. ఈ ఫోన్ నుంచి నీలు అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఐ థింక్ యు ఆర్ నీలు. నీలు? ఎస్, నా పేరు నీలు. ఎస్. ఏ కీర్తి, ఏంటే నా పేరేంటో చెప్పి తనకి. నీలిమా. సో నా పేరు నీలిమా, నీలు కాదు. అంటే నీలిమా నీలు అవ్వచ్చు కదండి. ఎలా అవుతుంది? ఇప్పుడు మీ పేరు రాజేష్, రాజీ అవుతుందా? రాజీ, వెరీ క్యూట్ నేమ్, కాల్ మీ రాజీ. కానీ నీలిమా ఎప్పటికీ నీలు కాదు. ఐఎమ్ సారీ నీలు, సారీ నీలిమా. అమ్మో, వీడు ఎంక్వైరీ చేస్తే నేను దొరికిపోతాను. అయినా నీలుతో నీకేం పని? నీలు నన్ను ప్రేమిస్తోంది. నో వే, నీలు ఎట్టి పరిస్థితిలోనూ మిమ్మల్ని ప్రేమించదు. సో నీలునే కాదు, అసలు ఏ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించదు. డోంట్ ఇరిటేట్ మీ, డోంట్ హర్ట్ మీ. అయినా నన్ను ఏం తక్కువ, ఎందుకు ప్రేమించదు? ఏది, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? అరే స్మాల్ టెస్ట్ యార్. ఎందుకు ప్రేమించదో ఇప్పుడే చెప్తా, గోల్ చూసుకోండి. ఐఎమ్ రైట్, మిమ్మల్ని ఏ అమ్మాయి ఇష్టపడదు. టెన్షన్ పెట్టొద్దు, ఎందుకో చెప్పు. గోల్ చూసుకోమంటే మీరు ఇలా చూసుకున్నారు. ఆడవాళ్ళు మాత్రమే ఇలా చూసుకుంటారు. మరి మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. మగాళ్ళు ఇలా చూసుకుంటారు. ఆడాళ్ళు ఇలా చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ గోల్ చూసుకోండి. ఎందుకు? పర్సనల్ ప్రాబ్లం.
యూ కెన్ గో ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒకసారి మీ గోల్ చూసుకోరా. యూ గో సిస్టర్స్. డ్రైవర్ డ్రైవర్. థ్యాంక్ గాడ్ ఎస్కేప్ అయ్యాను. Shakalaka talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.